హలో నమస్కారం అండి. నమస్తే అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా మొత్తానికి పార్ట్నర్షిప్ ఫర్ ది అడ్మిషన్స్ ఇన్ ఐటిఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఎంపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ వెరీ నైస్ అండి. అంటే అలా ఎక్స్క్లూజివ్ గా ఉండడం మొత్తం సౌత్ అంటే చాలా పెద్ద విషయం ఇది. సో ఎలా హౌ డిడ్ యూ రీచ్ దేర్? ఆల్మోస్ట్ 18 ఇయర్స్గా మేము ఎడ్యుకేషన్ సర్వీస్ చేస్తున్నాం. అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ చేసాము. ఇంజనీరింగ్లో కానీ, మెడికల్లో కానీ, డెంటల్లో కానీ. ఈ ఈ ఎక్స్పీరియన్స్ బేసెస్ కింద నేను ఒక టాప్ యూనివర్సిటీ కావాలి, స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ సర్చింగ్లో నాకు ఐటీఎం యూనివర్సిటీ అనేది బాగా నచ్చిందండి. ఇది ఐటీఎం యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ 27 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ అండి. అంటే దగ్గర దగ్గర ఇది 300 acres క్యాంపస్. అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్కడ నచ్చిందంటే అండి, వీళ్ళొక సెక్యూరిటీ వైజ్ కానీ చాలా బాగా నచ్చింది. ఇందులో వీళ్ళు దే ఆర్ కండక్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, 100 బెడ్ హాస్పిటల్ ఉంది. సో మెయిన్ అన్ని చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు నచ్చేసి, సో మేనేజ్మెంట్ మాట్లాడుకొని ఎక్స్క్లూజివ్ సౌత్ ఇండియా తీసుకున్నానండి. చాలా బాగుందండి. మేము కూడా చూసాం, క్యాంపస్ గ్రీనరీ ఉంది, చాలా అందంగా ఉంది. ఇన్ని ఎకరాల్లో ఇంత పెద్ద యూనివర్సిటీ, ఎల్కేజీ నుంచి పీజీ వరకు అంటే ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఒక మాట చెప్పండి, మనం మన హైదరాబాద్ లోనే లేకపోతే మన ఆంధ్రాలోనే లేకపోతే మన తమిళనాడులోనే ఇలాగే అక్కడే చేసుకుందాం స్కూల్స్ కాలేజెస్ అనుకునే వాళ్ళకి, స్పెషల్లీ ఇంజనీరింగ్ అయినా వేరే గ్రాడ్యుయేషన్ అయినా కాలేజెస్ అనుకునే వాళ్ళకి ఇంత దూరం ఎంపీ వరకు వచ్చి గ్వాలియర్ లో చదువుకోవాలంటే డిస్టెన్స్ కానివ్వండి లేకపోతే సెక్యూరిటీ కానివ్వండి ఎలా ఉంటుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా స్టూడెంట్ ఎక్స్పోజ్ కావాలంటే ఈ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అరౌండ్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మేజర్ స్టూడెంట్ ఒక మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన కంపేర్ చేసుకుంటే అక్కడ ఫీజ్ చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. ఇక్కడ మనకి ఏమవుతుంది, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ బేస్ కింద బెస్ట్ మన ఫీజ్ ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు, అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రావడం వల్ల మీకు చెప్పా కదా ఇందాక, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తో పాటు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ స్టూడెంట్స్ తో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ 4 years జర్నీతో వాళ్ళు ఏమవుతారు, ఇంటర్వ్యూ అనేది ఈజీ క్రాక్ చేస్తున్నారు. సో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ మన ఇండియన్స్, ఫారెన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇంటరాక్షన్ అవుతారు 4 years. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏముంటుంది, ఎవ్రీ వన్ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ. అందరు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఫ్యాకల్టీ హిందీ కూడా నేర్చుకుంటారు. అదొకటి మేజర్ గా. సో చాలా ప్రెస్ అవుతుందండి మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కి. అండ్ విత్ బెస్ట్ ప్రైజ్ అయిపోతుంది. డిస్టెన్స్ అంటారా అంటే జనరల్ గా మీకు అంటే ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ మనకి గ్వాలియర్ అవుతుంది 15-16 hours. ఇఫ్ యూ టేక్ ఎనీ టైమ్ అండ్ మీరు ఏ ట్రైన్ తీసుకున్నా గ్వాలియర్ ఆగాల్సిందే. ఇట్స్ జంక్షన్. అండ్ సెక్యూరిటీ అంటారండి మీరు, ఐ థింక్ ఈవెన్ మార్నింగ్ ఐ థింక్ మీరు వచ్చారు, ఈవెన్ మనం ఎంట్రీ లోపు రావాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. సో అంత సెక్యూరిటీగా ఉంది. సో ఇంకో మేజర్ అంటే స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా. అండ్ ఎంతమంది 3500 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో గర్ల్స్, లేడీస్, ఫ్యాకల్టీ, స్టాఫ్ మన సౌత్ నుంచి, నాట్ సౌత్, టోటల్ ఓవరాల్ సౌత్ నుంచి అరౌండ్ ఉన్నారు. మనకి అగ్రికల్చర్ బేసి వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఒక 1000 మెంబర్స్ దాకా. బిగ్ నెంబర్. సో సెక్యూరిటీ వైజ్ మనం నో నీడ్ అండి, అంత ఎక్సలెంట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. మరి ఇంకో విషయం ఏంటంటే ఫుడ్, హాస్టల్ ఉండడం. బికాస్ ఫస్ట్ బయటకు రాగానే అమ్మ గుర్తొస్తుంది, అమ్మ పెట్టే అన్నం గుర్తొస్తుంది. అండ్ హాస్టల్లో ఉండాలి. అండ్ ఇవన్నీ పక్కన ఉంచితే హెల్త్, ఒకవేళ ఏమన్నా గబుక్కునే జ్వరం వచ్చినా ఏమొచ్చినా అంత దూరం నుంచి అమ్మా నాన్న రాలేరు, పక్కన ఉంటే పర్వాలేదు. సో హెల్త్ గురించి, ఈ మూడిటి గురించి ఇక్కడ ఎలా ఉందంటారు? ఫస్ట్ హెల్త్ గురించి చెప్తానండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు 100 bed హాస్పిటల్ ఇక్కడ రన్నింగ్ లో ఉంది. 100 bed హాస్పిటల్ రన్నింగ్ లో ఉంది. సో ఇన్ క్యాంపస్ లో హాస్టల్ ఉంటారు పిల్లలు. అంబులెన్స్ ఇస్ అవైలబుల్. జస్ట్ ఇట్స్ 5 minutes వాకబుల్, అంటే 5 minutes జర్నీ ఈజీగా హాస్పిటల్కి. సో హెల్త్ వైజ్ నో ప్రాబ్లం. సెక్యూరిటీ వైజ్ మీకు చెప్పాను కూడా, క్యాంపస్ ఇస్ వెరీ సెక్యూర్డ్ క్యాంపస్. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ పీపుల్ ఎడ్యుకేషన్ తో పాటు ప్రాక్టీస్ ఫుడ్. అది ఎంత లాంగ్ వెళ్తున్న ఫుడ్ ఏదైనా. సో దానికోసం మేము ఏం చేసామంటే సౌత్ ఇండియన్ కోసం ఎక్స్క్లూజివ్ గా చెఫ్ తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి సపరేట్ బ్లాక్ పెట్టించేసి ఫుడ్ ప్లాన్ చేస్తున్నాం వాళ్ళకి. సో ఫుడ్ కూడా సాల్వ్ అయిపోయింది. సో అండ్ మోర్ ఓవర్ మనము మీరు చెప్పిన ప్లేస్మెంట్స్ వైజ్ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మనకి ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉంది వాళ్ళకి. లైక్ ఇప్పుడు అమెజాన్ తో కొలాబరేషన్ ఉంది. సో ఇవన్నీ మనకు ఉండడం వల్ల స్టూడెంట్ అనేది ఎక్స్పోజర్ ఈజీ అవుతుంది. మనకి హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగుందండి. ఇన్ క్యాంపస్ హాస్టల్ కంపల్సరీ. ఈవెన్ పేరెంట్స్ కూడా స్టూడెంట్ బయటకు వెళ్ళాలంటే అప్రూవల్ ఉండాలి, ఇంటి దగ్గర నుంచి లెటర్ ఉండాలి, గేట్ పాస్ ఉంటేనే పంపిస్తారు.
సో చాలా బాగుంది. సో ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చేర్చారు? ఎంతమంది సాటిస్ఫైడ్? ఎంత Yeah. సాటిస్ఫైడ్ గా మీరు ఉన్నారు? యా What నేనైతే నా 10 ఇయర్స్ కెరియర్ లో Mm. నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ జాయిన్ చేశానండి. Mm. చాలా అందరు హ్యాపీగా ఉన్నారు. Mm. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న ఈ ఎక్స్పెన్సివ్ లో Mm. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నదంటే ఇంత కాస్ట్లీ పడుతుంది ఇంజనీరింగ్, Mm. ఎందుకు మిడిల్ క్లాస్ పిల్లలు కానీ వీళ్ళకి ఎందుకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు Mm. అనే పాయింట్ ఆఫ్ తో ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళు అప్రోచ్ అయినాం. సో వీళ్ళు మనకి మంచి సపోర్ట్ చేస్తారు కూడా. చేస్తారంటే మీకు సౌత్ ఇండియన్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం. Mm. సో మినిమం అంటే ఇక్కడ ఉన్న ఫీజు కన్నా తక్కువ ఫీజుకి ఇస్తారు మనకి, ఓ స్కాలర్షిప్ స్కాలర్షిప్ కింద. ఓ అది కూడా మన స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేసిస్తున్నారు. సో అది మనకి బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్. నైస్ నైస్. సో ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ హ్యాపీ అన్నమాట. వెరీ మచ్ హ్యాపీ అండి. ఐఎమ్ టేకింగ్ ఇట్స్ మై డ్రీమ్ రియల్లీ. మై వన్ డ్రీమ్ టు రియాలిటీ. యా యాక్చువల్లీ యూనివర్సిటీ is celebrating dreams here. I want to tell one more thing. In anything situation came right. I have 18 years experience means 1 plus 8 9. 9. University is 27 years experience. 2 plus 7 9. yes. So it's very Successful number. And I'm ready to serve the people, serve the students to have good position. వెరీ నైస్. సో యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఈయన చేరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you. నమస్కారం. Thank you.